ట్రైను ముందెక్కిన వాళ్ళు చక్కగా నెమ్మదిగా ఎక్కుతారు. ట్రైన్ కదిలిపోయినప్పుడు వచ్చినప్పుడు పరిగెట్టి ఎక్కడ నేర్చుకోవాలి, రకరకాలు ఉంటాయి. సో మరి ఇప్పుడు ఆ పొజిషన్లో నేను, కాబట్టి నేను పరిగెట్టి ఎక్కాలి ట్రైను. నా వెనకాతలు వచ్చినైనా మరి ఇంక ఇంజిన్ దొరుకుతుంది, లేదంటే అది ఎట్టుకుని వచ్చేయాలి. హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటలు నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. దాని ముందు అంటే ఏంటంటే కొన్ని మాటలు నేను రాత్రి ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మచేత అభిషేకించి మీరు మాట్లాడండి. ఏ మనుష్యుడు కూడా కనబడకూడదు, మీరు మాత్రమే మీ స్వరం వినిపించినప్పుడు. నేను ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక్కొక్క మాటని నేను రాసుకున్నాను. నేను నాకు ఇచ్చిన ఆ 15 minutesలోనే నేను క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అరుణమ్మ గారు చెప్పిన మాటలు నాకు ఏమనిపించిందంటే, ఇంటి నుంచి బయటికి, ఒకవేళ మన ఇంటిలో నుంచి ప్రభు బయటికి వెళ్ళిపోతే మన ప్రవర్తనను బట్టి అది ఎంతో బాధాకరమైన విషయం. రెండోది, ఆశాజ్యోతి సిస్టర్ గారు చెప్పినారు, నిత్యముగా నీవు నాతో ఉంటావు. ప్రభు వాగ్దానం ఎంత బలమైందంటే, నిత్యముగా నువ్వు నాతో ఉంటావు. ఈరోజు ఆయన రక్షణ కలిగిన ద్వారా మనం కలిగిన మనము నిత్యంగా ఆయనతో మనము ఉంటాము. రెండోది ఏంటంటే, నిందలు వస్తాయి. కాబట్టి అవన్నీ ఏం చేయాలంటే, వెనకాతలు ఎవరేం మాట్లాడుకున్నారా, కల్పించి మాట్లాడుకున్నారా, లేకపోతే ఇంకే రకాలను కూడా వాటిని మనం ఏం చేయాలా, బ్యాకప్లో పెట్టాలా. బ్యాకప్లో ఎప్పుడు వస్తాయి? బ్యాకప్లో పెట్టేసినవి బ్యాకప్లోనే ఉంటాయి. ముందున్న వాటి కోసం మనం పరిగెత్తాలా. ఇవి ఆశాజ్యోతి సిస్టర్ గారు చెప్పారు. అంతేకాదు చాలా విషయాలు చెప్పారు. దాన్నే మళ్ళీ కలుపుతూ ఒక మాట చెప్పారు, ఇంట్లో దొంగ చర్చిలో దొంగ. నువ్వు చర్చికంటూ వస్తున్నావు అనుకో, ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ దినాన నువ్వు ప్రభువుని చూడడానికి నీ కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చర్చికి రావడం మానేసి ఇంట్లో కూర్చొని పాస్టర్ గారు చెప్పినట్టు ఆ మాట నాకు చాలా హృదయంలో బాగా కూర్చుకుంది. నేను అనుకున్నాను, చాలామంది ఇంట్లో ఉంటుంటారు కదా, చర్చికి వస్తుంటారు కదా, వీళ్ళు చర్చికి వచ్చినా మారలేదు కదా అని నిన్నాళ్ళు నేను అనుకున్నాను. ఈ రోజు నుంచి నా యాటిట్యూడ్ మారిపోయింది. హల్లెలూయా. ఒకవేళ చర్చికంటూ దేవుని దగ్గరకంటూ నువ్వు వస్తున్నావంటే ఒకరోజు దేవుని వాక్యం నేను ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. హల్లెలూయా. ఆ పట్టుకున్న వాక్యము ఆయన సన్నిధిలో తీసుకొని వస్తుంది. హల్లెలూయా. తర్వాత రెబకా సిస్టర్ గారు ఫ్యామిలీ కుటుంబం కోసం చెప్పారు. చాలా సంతోషం. తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, ఎలాగ వాళ్ళ మాటలకు మనం విధేయతలు అవ్వాలి, చాలా విషయాలు చెప్పారు. అయితే వాక్యము రెండంచెలు గల ఖడ్గమైన వాక్యం ఉంది. అలాగే దేవుని విషయానికి వచ్చినప్పుడు మాత్రం తల్లిదండ్రుల కన్నా దేవునికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. హల్లెలూయా. మార్కు సువార్త 10:28, లోకా సువార్త 18:29. మీరు ఇంటికి వెళ్ళక చూసుకోండి, అక్కడ ఉంటుంది, నా నిమిత్తము తండ్రినైను తల్లినైను అన్నదమ్ములైనను భార్యలను పిల్లలు విడిచిపెట్టినాడు, ఇహమందును పరమందును 100 రెట్లు పొందుకుంటారు. ఆ మాట నాకు చాలా మరి సంతోషం అనిపించింది. తల్లిదండ్రులు మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ దేవుని చిత్తములోనికి దేవుని వద్దకు వచ్చినప్పుడు టేక్ ఏ డిసిజన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు, చెప్పండి, గాడ్ అనండి. అది నెక్స్ట్ థింగ్. హానోక్ అని చెప్పింది యవనస్తుల కోసం చక్కటి మాటలు చెప్పారన్నా. సమయం 4 సార్లు సారీ చెప్పన్నా, మంచి మాటలు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే యవనస్తులు చక్కగా దేవుని ఉండాలని, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ అంధకారము నిజంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వెనకడానికి అవకాశం లేదు. కాబట్టి యవనస్తులందరూ ఎవరు ఆలకించారో నాకు తెలియదు, కానీ నా యవన జీవితం మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు తన మహాకృప చేతను రక్షించాడు. ఒకసారి ఆ డార్క్నెస్లోకి నువ్వు వెళ్ళిపోయావా, మళ్ళీ దెర్ ఇస్ ఎ నో ఛాన్స్. ఇప్పుడే ఈ దినమే రక్షణ దినము. ఇప్పుడే నువ్వేం చేయాలా, పశ్చాత్తాపడాలా. తర్వాత తమ్ముడు దీపక్ చెప్పిన మాట అంటే, ఆయన మన చేయి పట్టుకోవడానికి తన కుమారుడు చేయిని విడిచిపెట్టాడు. చాలా అమూల్యమైన మాట. నేను నిజంగా యథార్థంగా గంట ప్రార్థనలో కూడా నేను అదే చేశాను. ప్రభువా, నాతో మాట్లాడు. ఇంతకాలము కూడా నేను ఏంటంటే కొంత వాక్యం చెప్పిన తర్వాత ఒకరితో చెప్పిన తర్వాత నీరసంగా పడుకుని కానీ పెన్ను పేపర్ తీశాను, ప్రతి ఒక్కరిది కూడా నేను రాశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంతగా ఆనందించానంటే, అయితే నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకోండి, ఎవరైతే ఈ రోజు ఇక్కడ నుంచి బోధించారో వారు మరలా సంవత్సరానికి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. హల్లెలూయా. అంటే చర్చిలు వెళ్ళిపోన్నారంటే వాళ్ళు అనేకమైన ప్రాంతాల్లోనే వారు దేవుని సువార్త నిమిత్తం వెళ్ళాలి. హల్లెలూయా. రాష్ట్రం పర్లేదు, ఆయనకి ఇష్టమే. హల్లెలూయా. ఎందుకంటే నేను వెళ్ళిపోయాను కదా, మీరు కూడా ఉండకూడదని నా ఉద్దేశం. హల్లెలూయా. సరే, అయితే చివరిగా మరి నేను ఇంకొక ఆల్రెడీ 5 minutes అయిపోయింది, ఇంకొక 5 minutesలో యాక్చువల్గా క్రీస్తు ఒక ప్రభువుని మరి తండ్రి లోకానికి పంపించిన గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, మానవుల పాపం కోసం విమోచన క్రయం చెల్లించడం కోసమైనా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అంతేకాదు చాలా మరణాలు ఉంటాయి, కానీ సిలువ మరణం అనేది ఎంతో హింసాత్మకరమైనది. అదంట క్షమించండి, అది ఎంతో హింసతో కూడినది, అది ఎంతో భయంకరమంట. ఆ హింస పడుతున్నప్పుడంట అనేక మంది దూషిస్తూ ఉంటారంట, దూషణ మాటలు పలుకుతూ ఉంటారంట. అంతేకాదు
తిడుతూ ఉంటారు, రకరకాలమైన ఆ వేదన భరించలేనిదంట అనేసని ఒక మరి బైబిల్ స్కాలర్ నేను చూశాను. అయితే చూడండి, మీకు లూకాసు వార్త 23:39 వచనం చూడండి. అక్కడ ఒకవైపు ఎడమవైపు ఉన్న దొంగ ఒక మాట పలుకుతూ ఉంటాడు చూడండి. దూషణకరమైన మాటలు మాట్లాడతారని రాసి ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 23:39. ఆయనను దూషించుచు. హల్లెలూయా. అంటే అది ఎంత భయంకరం అంటే ఆ చుట్టూ ఉన్నది దేవుడా లేకపోతే మనుషులా ఇంక ఎవరని కాదంట, ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తూ ఉంటారంట. వాళ్ళని అవమానం అంటే వారికి ఉన్న ఆ శ్రమ, ఆ సిలువ మరణము ఎంత హింసాత్మకం అంటే మరి వర్ణించలేనిదని ఆయన రాయడం జరిగింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చక్కగా ఆ మరణములోనే కూడా 7 అంటే గొప్ప సందేశాలను మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతేకాదు ఆ మరణము, ఆ సిలువ మరణంలో కూడా ఆయన మనకి ఇచ్చారంటే 7 గొప్ప సందేశాలు. హల్లెలూయా. తన ప్రేమను వెల్లడి చేశాడు. అంతేకాదు తల్లి ఒక బాధ్యతను మనకి వివరించాడు. కాబట్టి ఈరోజు మనము ఆ సిలువ మరణము ఇతరులకైతే అది ఎంతో వేదనకరం, కానీ మరి యేసు ప్రభు ఆ సిలువ మరణము ద్వారా మనకి గొప్ప సందేశాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి అయితే ఈ సిలువ మరణం అనేది యేసు ప్రభు వారికి ముందుగానే ఎరిగిన దేవుడు. చాలాసార్లు ఈ విషయాన్ని తన శిష్యులతో కూడా ఆయన ఏం చేశారు, పంచుకున్నారు. చూడండి, మీకు ఒక మాట చూపించి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 17 అధ్యాయం 22-23 వచనం చదవమ్మా. మత్తయి సువార్త 17 అధ్యాయం 22-23. వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు వారు ఆయన చంపుదురు, 3వ దినం ఆయన లేచినని వారితో చెప్పగా. హల్లెలూయా. అలాగే చూడండి, యోహాను సువార్త 12 అధ్యాయం 31 వచనం. యోహాను సువార్త 12 అధ్యాయం 31 వచనం. చాలమ్మా. ప్రతి ఒక్క విషయము కూడా ప్రభు ముందుగానే తన శిష్యులకి తెలియజేశారు. ఇదేదో అనుకోకుండా జరిగిందో లేకపోతే తాత్కాలికంగా జరిగిందో కాదు, కానీ అది ప్రభు ముందుగానే తన శిష్యులకు ఈ మాటలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రభు ఆ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అంతేకాదు పాపుల చేతికి అప్పగింపబడతామని అన్ని విషయాలు కూడా ప్రవచనాత్మకంగా ప్రభు ముందుగానే వారికి తెలియజేశారు ప్రతి మాటని. అంతేకాదు సుమారు మరి 12 నుంచి 15 గంటల సేపు అంట సిలువలో ఆయన మరి ఆ యొక్క అంటే వాడిని గెత్సేమనలో పట్టుకున్న దగ్గర నుంచి మరి సిలువ వేసిందాక మరి ఎన్నో మరి ఇంచుమించు సుమారు 12 గంటల సమయం ఆయనంట హింసాత్మకంగా ఆయన్ని మరి హింసించారని కూడా మరి తెలియజేయబడుతుంది. దీనికోసము మరి నేను త్వరితగా సమయం అయిపోతుందని కొన్ని విషయాల మధ్యలో కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే దీని గురించి ఒక టెలెస్ అనే వ్యక్తి చివరి 3 గంటలు కూడా ఆయన ఒక వర్ణించాడు. ఏమంటే ఇందాక మనం చదివాం, మధ్యాహ్నం రమారమి 3 గంటల సమయంలో అదంతా కూడా ఏమైందంట, చీకటి అయిపోయింది. ఈ చివరి 3 గంటలను కూడా ఆ చీకటిని ఆయన వర్ణించాడు. అంటే అది చీకటిగా, అంటే చీకటి పరిస్థితిగా ఆయన వర్ణించడం జరిగింది. ఆయన పేరేంటంటే టెలెస్ అనే వ్యక్తి. ఆయన క్రీస్తు సంవత్సరం 53వ శతాబ్దంలోని దాన్ని ఆయన వర్ణించడం జరిగింది. అంటే ఆ 3 గంటల్లోని ప్రభు ఎంతగానో వేదనని అనుభవించారు. చీకటి యొక్క మరి చూడండి, మీరు లూకాసు వార్త 22 అధ్యాయం 53 వచ్చిన చదవండి. లూకాసు వార్త 22 అధ్యాయము 53 వచనం. గడియు చలమా. ఏ సంబంధం అంట? అంధకార సంబంధము. ఆ సమయం అంట, ఆ 3 గంటలు కూడా అంధకార సంబంధమైనది, దుష్టుడి యొక్క సంబంధమైన సమయము. ఆ 3 గంటలు కూడా యేసుక్రీస్తు ప్రభు అంధకార శక్తులతోని పోరాడారంట. ఇందాక అన్న చెప్పారు, ఇంజెక్ట్ చేశారు కదా, ఆ గొప్పమైన అంధకార శక్తులతోనూ ఆయన పోరాడుతూనంట. అదే విషయాన్ని లూకాసు వార్త 23 అధ్యాయం 44 వచనం కూడా ఉంటుంది చూడండి మాట. అది మొదలుకొని
అదృశ్యను అమ్మ లోకా సువార్త 23:44. అదే సరే క్షమించి. అయితే ఆ చివరి 3 గంటలు కూడా యేసుప్రభు అంట అంధకార శక్తులతో పోరాడారంట. ఆ చీకటిని అక్కడ ఏంటంటే ఆ భయంకరమైన పరిస్థితిలోని ఆ ప్రభు అంటే అంతవరకు జరిగినది ఒక వ్యక్తి అయితే ఆ చివరి 3 గంటలు కూడా ఆయన యొక్క మన కోసము మన పాపములు ఆయన భరిస్తూ ఆ అంధకారంలోని మన నిమిత్తం ఆయన ఏం చేశారంట అంధకార శక్తులతో పోరాడారంట. అందుకే కొలస్సీ పత్రిక 1:13 ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన అంధకార శక్తుల నుంచి మనం విడిపించి, కొలస్సీ పత్రిక 1:13. చాలమ్మా. ఎక్కడి నుంచి విడుదల చేశారంట? అంధకార సంబంధమైన అధికార శక్తులతోని. అయితే ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ 3 గంటలు కూడా ఆయన దేనితో పోరాడంటే అంధకార శక్తులతోని. అంధకార శక్తులతో పోరాడి మనల్ని దానిలో నుంచి విడిపించి తన తండ్రి యొక్క రాజ్యమునకు వారసులుగా చేయడం కొరకు ఆయన 3 గంటలు అక్కడ పోరాడారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అంధకారమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటితోటి ప్రభు ఆల్రెడీ పోరాడేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దినాన ఆ 3 గంటల సమయంలోని ప్రభు ఏం చేశారంటే ఆ చీకటిలోని అంధకార శక్తులు మన పాప భారం అంతా ఆయన మీద పడ్డది. అంధకార శక్తులన్నీ ఆయన పీడిస్తున్నాయి. పోరాటం జరుగుతూ ఉంది అక్కడ. ఆ పోరాటంలో ప్రభు మరి ఒక గొప్ప విజయాన్ని ఆయన అక్కడ చూడడం జరిగింది. హల్లెలూయా. అదే చూడండి, ఇప్పుడు మనం 6వ మాటగా చెప్పబడుతుంటే సమాప్తమైనది. ఏమిటి సమాప్తమైంది అని అంటే చూడండి, యోహాను సువార్త 19:28 నుంచి చూడమ్మా. అమ్మ ఒక్క నిమిషం. కొలస్సీ పత్రిక 2:13, 14 చూడమ్మా. మరియు అపరాధం వలన నిరాధారులను చేశారని ఉంటా చూడమ్మా. 15. అక్కడ అంధకార శక్తిని అంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే నిరాధారులుగా చేసేసాడు. హల్లెలూయా. మరణమును అంతేకాదు పాపం యొక్క గొప్ప శక్తి అంతటిని కూడా ఆయన ఏం చేశాడు నిరాధారులుగా చేసేసాడు. ఆ 3 గంటల సేపు కూడా ఆయన చీకటిలో ఆ అంధకార శక్తులతో పోరాడుతూ వాటి యొక్క ప్రభావమును వాటి శక్తిని అంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే నిరాధారులుగా చేసేసాడు. హల్లెలూయా. ఆ చేసిన తర్వాత ఆయన ఏమైందంటే దప్పికొన్నాడు. అంతే అలిసిపోయాడు. తన శరీరము తన మనసు అంతా కూడా నిరసిపోయి ఏమైందంటే దప్పికొనడం జరిగింది. చూడండి అక్కడి నుంచే చూడండి, యోహాను సువార్త 19:28 నుంచి చదవమ్మా. అటు తర్వాత సమాప్తమైన ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. యేసు ఆ చెరగ పుచ్చుకుని హల్లెలూయా. ఏమిటి ఇక్కడ సమాప్తమైందని అంటే ఆ గొప్ప నినాదం ఏంటంటే విజయ గర్జన. హల్లెలూయా. ఒక బైబిల్ స్కాలర్ ఏమంటే అదంటే గొప్ప విజయ గర్జన. అంధకార శక్తుల మీద ఆయన విజయాన్ని సాధించాడు. ఈరోజు సర్వ మానవాళి మీద కలిగి ఉన్న మరి ఆ పాప భారం అంతటితోనూ అంధకార శక్తులతోనూ ఆయన పోరాడి గొప్ప విజయాన్ని ఆయన సాధించాడు. హల్లెలూయా. అదేంటంటే ఆ సిలువలో కూడా ఆ దుఃఖంలో కూడా విజయ గర్జన అంటే సమాప్తమైపోయింది. హల్లెలూయా. అయితే ఏమి సమాప్తమైందని అంటే నేను చివరిగా 2 మాటలు చూపి నేను ముగించాలని ఆశపడుచున్నాను. చూడండి, పాపము మరణము సాతానని శత్రువుతో జరిగిన యుద్ధములో దేవుడు ఆ యుద్ధంలో జయకీర్తనం ఎగరవేశాడు. హల్లెలూయా. అక్కడ పూర్తిగా సమాప్తమైంది. అంతేకాదు ఇంకొక మాట నేను చూపిస్తాను. ఇక ఏ మానవుడు కూడా తాను చేసిన పాపము నిమిత్తము దేవుని తీర్పును ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పాపరును మొత్తమును కూడా ఆయన సమాప్తం చేశాడు. హల్లెలూయా. ఏ మానవుడు కూడా ఇక నువ్వు తీర్పులోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి మానవాళి నిమిత్తము కూడా ఆ సిలువలో ఆయన మరణించాడు. అంధకార శక్తులతో పోరాడు. కొంతమంది మనుషుల నిమిత్తము కాదు, లేదంటే నీ నిమిత్తము నా నిమిత్తము కాదు, మనుషులనే పుట్టే ప్రతి ఒక్క నిమిత్తము కూడా ఆయన అంధకార శక్తులతో పోరాడి పాపరును మొత్తాన్ని ఏం చేశాడంట ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా దాన్ని మొత్తాన్ని ఏం చేశాడంట
సమాప్తి చేశాడు. ఈరోజు ఏమి సమాప్తమైందని అంటే, ఈరోజు నీ పాపము నిమిత్తం ఆయన అంధకార శక్తులతో పోరాడు. ఇక నువ్వు తీర్పులోనికి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కదా, అయితే నేను ఎలాగన్నా ఉండొచ్చు అంటే, కాదు, ఆయన నీ యొక్క పాపాన్ని, నీ యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆయన శిలువలో సమాప్తం చేశాడని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. నువ్వు విశ్వసించి ఆయన యందు నమ్మకించినప్పుడు నీవు కూడా నిత్య జీవానికి వారసుడవుతావు. అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకుని మనం ఏం చేసామంటే, ప్రభువుని అంగీకరించాం, సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఈరోజు అయితే ఇది ఎక్కడితో ఆగిపోకూడదు. కానీ అనేక మంది ప్రజలు ఈరోజు ఈ విషయం తెలియక వారు ఏం చేస్తున్నారంటే, ఇంకా అంధకారంలోనే ఉంటున్నారు, ఆ చీకటిలోనే ఉంటున్నారు. మనము చేయాల్సిన పని ఏంటి తెలుసా? అయ్యా, నీ యొక్క పాప భారము నువ్వు పోరాడుతున్నావు కదా, అదంతా కూడా ఆయన శిలువలో సమాప్తం చేసేశాడు. ఇక నువ్వు భారం మోయవసరం లేదు. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఎంతోమంది మన స్నేహితులు, ఎంతోమంది మన బంధువులు, ఎంతోమంది మన చుట్టుపక్కల వారు, ఎంతోమంది కూడా ఈ విషయాన్ని తెలియక, అంటే చాలామందికి ఏం తెలుసు అంటే, యేసు ప్రభుని సిలువేశారండి, యేసు ప్రభు సిలువలో మరణించాడండి, దేని నిమిత్తం మనకు తెలియదు. వాళ్ళకి తెలిసిందా ఏంటంటే మీ దేవుడు. అంతేగా కొంతమంది అడుగుతారు గుడ్ ఫ్రైడే అంటారు, కొంతమంది ఈ మధ్య చాలామంది తెలుసు, కానీ కొంతమంది ఇంకా అవగాహన లేనంటే, అదేంట్రా మీ యేసు ప్రభుని చంపేస్తే మీరు గుడ్ ఫ్రైడే అంటున్నారేంట్రా, మంచి శుక్రవారం ఎందుకు అంటున్నారని అంటే, అది మాకు సర్వమానవాళ నిమిత్తం మంచి చేయడానికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనందరం ప్రజలకి తెలియజేయవలసిన వారు ఉన్నాం. మనం అనేకమైన మాటలు ఏదైతే ధ్యానిస్తున్నామో ఆ మాటలు ప్రజలకు ప్రకటించాలి. చాలామంది ఆయా పరిస్థితుల్లో ఉన్న ప్రజలు, ఎంతోమంది మరణానికి నేను ఇంకా నా బ్రతుకు వేస్ట్ అండి, నేను చనిపోదాం అనుకుంటున్నారు. కొంతమంది స్నేహితులు, నేను చాలాసార్లు కొన్ని విషయాలు నేను చాలామంది కలిసినప్పుడు వారు అంటారు, ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అండి, మా ఆయన నన్ను ప్రేమించట్లేదండి, నేను బ్రతకడం వేస్ట్ అండి, నా కుటుంబాలను రిజెక్ట్ చేశారండి, నా ఆర్థిక సమస్యలను చంపేస్తుందండి. ఒకవేళ వారు ఆ స్థితిలోనే మరణిస్తే రెండో మరణమైన నరకంలోనికి వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలంటే, అమ్మా, నీ యొక్క శ్రమ గురించి, నీ యొక్క పాపం నిమిత్తము ఆయన కలువరి శిలువలో సమస్తాన్ని సమాప్తం చేసేసాడమ్మా. అంతేకాదు నీ పక్షంన ఆయన యుద్ధం చేశాడమ్మా. నువ్వు ఆయన యందు విశ్వసించిన యెడల నీవు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటామని మనందరం కూడా తెలియజేసిన విషయమైనది. కాబట్టి మరి సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని త్వరగా ముగించాలని నేను ముగించేశాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.